హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ అనేది మనకి విడుదలైంది. అయితే దీంట్లో సిలబస్లో మనకి ఆర్ట్ అండ్ కల్చర్ అని చెప్పేసి ఒకటి ఇచ్చాడు. ఆర్ట్ అండ్ కల్చర్ అని ఒకటి ఇచ్చాడు. ఈ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెస్టివల్స్ కానీ డాన్సెస్ కానీ ఓకేనా, లేదా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు నిష్ణాతులు అయి ఉంటారు. అంటే ఉదాహరణకి భరతనాట్యంలో ఫేమస్ గల పర్సన్ ఎవరు, లేదా కూచిపూడిలో బాగా ఫేమస్ గల పర్సన్ ఎవరు, ఇలా ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించినటువంటి పార్ట్ ఒకటి ఉంది. దాంతో పాటు మీకు సిలబస్ లో ఇండియన్ ఎకానమీ ఫోకస్ ఆన్ ది మ్యాక్రో అండ్ మైక్రో ఎకనామిక్స్ అని చెప్పి ఒకటి ఉన్నది. సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రం అని చెప్పి దాని మీద ఫోకస్ చేస్తూ ఇండియన్ ఎకానమీ చదవమని చెప్పాడు. ఓకేనా, వాటితో పాటు నేను పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ జీకే కావచ్చు, లేదా ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ జీకే కావచ్చు, మీకు అన్ని కూడా ప్రతిరోజు కూడా నేను మీకు అందుబాటులో తీసుకొస్తూనే ఉంటాను. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను యూట్యూబ్లో కవర్ చేస్తాను. అయితే మన యాప్లో వచ్చేసి మన ఎకానమీ వెంకటేష్ సార్ యాప్లో మీకు నేను 750 బిట్ల వరకు అప్లోడ్ చేస్తున్నా జీకే బిట్స్. హైకోర్టు వాళ్ళకి సపరేట్గా నేను 750 బిట్లు అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా, 350 బిట్ల వరకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అదేవిధంగా మీకు 400 బిట్ల వరకు జీకే ఉంటుంది. అన్ని సబ్జెక్టులు మీకు సిలబస్ ఏవైతే ఇచ్చాడో అవన్నీ సబ్జెక్టు కలిపి 400 బిట్లు జీకే, 350 బిట్ల వరకు మీకు కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తున్నా. మిగతా కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తూ వస్తుంటా. ఓకేనా, ఈ కోర్సు మీకు సపరేట్గా హైకోర్టు టెస్ట్ సిరీస్ అనేది ఎక్కడ ఉండదు. ఓకేనా, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఈ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులోనే నేను మీకు హైకోర్టు టెస్ట్ సిరీస్ కూడా అప్లోడ్ చేశాను. మీరు ఎవరైతే కరెంట్ అఫైర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో దానికి సపరేట్గా నేను మళ్ళీ దీనికి డబ్బులు తీసుకోవడం లేదు. జీకోని కూడా అందులోనే అప్లోడ్ చేస్తున్నా. ఇప్పుడు ఎవరైనా ఇంకా హైకోర్టు కోర్సు సపరేట్గా నాకు కావాల్సి అనుకుంటే నేను ఒకరోజు ఆఫర్ పెడతా. ఓకేనా, ఆ రోజు కావాలంటే మీరు తీసుకుందరు. యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఎకానమీ వెంకటేష్ సార్ యాప్. మీరు ఈ కోర్సు కొనుగోలు చేస్తే డిసెంబర్ 31 వరకు మీరు ఏ ఎగ్జామ్ రాసినా జీకే అందుబాటులో ఉంటుంది. కరెంట్ అఫైర్స్, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ రోజు కూడా మీకు అందుబాటులో వస్తూనే ఉంటుంది. ఓకేనా, రైట్. ఏదైనా డౌట్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఇప్పుడు నేను ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు జరుపుకునేటటువంటి పండుగలను పార్ట్ 1లో భాగంగా మీకు ఇప్పటికే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు పార్ట్ 2 ఫెస్టివల్స్ అన్ని కూడా నేను కవర్ చేస్తున్నా. దయచేసి ఇక్కడ ప్రతి ఒక్క బిట్ని మీరు కవర్ చేస్తూ రండి. ఓకేనా, ఖచ్చితంగా క్వశ్చన్ పడేటటువంటి ఏరియా ఇది. పార్ట్ 2లో భాగంగా నేను ఇప్పుడు ఫెస్టివల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆల్రెడీ పార్ట్ 1 చెప్పుకున్నా. ఇప్పుడు పంజాబ్ రాష్ట్రంలో జరుపుకునేటటువంటి పండుగలలో లేనిది గుర్తించండి అని అడిగాడు. లేనిది గుర్తించండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయినా 7th క్లాస్ క్వాలిఫికేషన్ అయినా ఇచ్చే రేంజ్ వాడు ఇవనే ఇస్తాడు. ఓకేనా, మనం క్వాలిఫికేషన్ దృష్టిలో పెట్టుకోకూడదు, బిట్లు దృష్టిలో పెట్టుకోవాలా. ఓకేనా, రైట్. పంజాబ్ రాష్ట్రంలో జరుపుకునే పండుగలలో లేనిది గుర్తించండి అని అడిగాడు. మరి బైసాఖి ఫెస్టివల్ను పంజాబ్ రాష్ట్రం జరుపుకుంటారా, మరి గురు పరబ్ జరుపుకుంటారా, సాంబార్ లేక్ జరుపుకుంటారా, లోహరి జరుపుకుంటారా అంటే ఇక్కడ ఈ సాంబార్ లేక్ ఫెస్టివల్ అనేది మనకి ఎక్కడ జరుపుకుంటారు అనేసి అంటే రాజస్థాన్ రాష్ట్రంలో జరుపుకుంటారు. మిత్రం గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్ రాష్ట్రంలో జరుపుకునేటటువంటి ఒక ప్రత్యేకమైన ఒక పండుగ. కాబట్టి ఇక్కడ పంజాబ్ రాష్ట్రంలో లేదని అడిగాను కాబట్టి రాజస్థాన్ రాష్ట్రం చెందినటువంటి సాంబార్ లేక్ ఫెస్టివల్, ఈ బైసాఖి, గురు పరబ్, లోహ్రీ ఈ ఫెస్టివల్ అన్ని కూడా మీకు పంజాబ్ రాష్ట్రం జరుపుకోవడం. గుర్తుపెట్టుకోండి, బైసాఖి అదేవిధంగా గురు పరబ్ అదేవిధంగా లోహ్రీ ఈ 3 ఫెస్టివల్ కూడా ఎక్కడ జరుపుకుంటారంటే పంజాబ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంలో సాంబార్ లేక్ ఫెస్టివల్ ను జరుపుకుంటారు. నెక్స్ట్ రెండో ప్రశ్న, క్రింది వాటిలో రాష్ట్రాలు పండుగలకు సంబంధించి సరికాని జతమును గుర్తించుకున్నాడు. సరికాని జత, సరైన జత కాదు. మీరు క్వశ్చన్ చదివేటప్పుడు సా అనేది ఉంటుంది. రెండు కూడా సా అంటే సరైనది ఆన్సర్ పెట్టేస్తుంటారు. వాడు ఇచ్చిందేమి సరికాని జతను గుర్తించన్నాడు. ఓకే, ఇక్కడ చూస్తే మనకి డెసర్ట్ ఫెస్టివల్ రాజస్థాన్, నయబన్నా ఫెస్టివల్ తమిళనాడు, చరాక్ పూజ పండుగ పశ్చిమ బెంగాల్ ఇచ్చాడు. రామనవమి ఫెస్టివల్ వచ్చేసి
ఉత్తరప్రదేశ్ ఇచ్చాడు. మరి లేని జతను అడిగాడు, సరి కాని జతను గుర్తించమన్నాడు. ఇక్కడ డెజర్ట్, ఇక్కడ సాంబార్ లేక్ ఫెస్టివల్ తో పాటు ఆ రాష్ట్రం జరుపుకునేటటువంటి ఒక ఫెస్టివల్ డెజర్ట్ ఫెస్టివల్, కాబట్టి ఇది కరెక్టే. డెజర్ట్ ఫెస్టివల్ రాజస్థాన్ కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి నయపన్న నభయన్న అనే ఫెస్టివల్ మిత్రమా. నభయన్న అనే ఒక ఫెస్టివల్ ని ఏ రాష్ట్రం జరుపుకుంటారంటే మనకి నయపన్న, నవవర్ష, నయపన్న, నవవర్ష, దుర్గా పూజ, ఓకేనా, ఇటువంటివన్నీ ఎక్కడ జరుపుకుంటారంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరుపుకుంటారు. వెస్ట్ బెంగాల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చరాక్ పూజ, ఛట్ పూజ, ఓకేనా, దుర్గా పూజ, చరాక్ పూజ, ఛట్ పూజ, అర్థమవుతున్నా, నయపన్న, నవవర్ష, ఇవన్నీ కూడా ఏ రాష్ట్రం అంటే మనకి పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అనమాట. కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి మళ్ళీ రామనవమి ఫెస్టివల్ ను ఏ రాష్ట్రం జరుపుకుంటారు? ఉత్తరప్రదేశ్. ఇక్కడ సరికాని జత ఎదురు అంటే మనకి ఆన్సర్ ఆప్షన్ 2 మిత్రమా. ఓకేనా, ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. మిగతా ఆప్షన్లు అన్ని కూడా కరెక్టే. ఓకేనా, రైట్. నెక్స్ట్ తులిప్ ఫెస్టివల్, యాపిల్ ఫెస్టివల్, కంచోత్ ఫెస్టివల్, ఇదేదో సపరేట్ గా ఉంది కదా, డిఫరెంట్. ఎస్, సపరేట్ గా ఉన్నటువంటి డిఫరెంట్. ఈ లాంగ్వేజ్ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో కనిపిస్తుంది. తులిప్, తులిప్, అదేవిధంగా యాపిల్, ఓకేనా. కుంకుమ పువ్వు చాలా ఫేమస్ అక్కడ. ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్. అడుగుతాడు, కుంకుమ పువ్వుకి ఎక్కువగా ఫేమస్ గా రాష్ట్రం ఏదిరా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం. ఓకేనా, రైట్, గుర్తుపెట్టుకోండి. తులిప్ ఫెస్టివల్, యాపిల్ ఫెస్టివల్, కంచోత్ ఫెస్టివల్ ను ఏ రాష్ట్రం జరుపుకుంటారంటే హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, లేకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్. అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఈ ఫెస్టివల్ ను జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, బిట్టు ఒకటే అయినా 3 ఫెస్టివల్ కవర్ చేశాను నేను. తులిప్ ఫెస్టివల్, యాపిల్ ఫెస్టివల్, అదేవిధంగా కంచోత్ ఫెస్టివల్. ఓకేనా, అదేవిధంగా ఆప్రికాట్, ఆప్రికాట్ ఫెస్టివల్, ఆప్రికాట్ రీసెంట్ గా వార్తలు ప్రజెంట్ జరుగుతుంది ఆ స్టేట్ లో. 8 నుంచి 16 తారీఖుల వరకు జరుగుతుంది ఆప్రికాట్. ఆప్రికాట్ ఫెస్టివల్ కూడా ఎక్కడ జరుపుకుంటున్నారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో జరుపుకుంటున్నారు ఫెస్టివల్. ఓకేనా, నెక్స్ట్ క్రింది ఏ పండుగలను మహారాష్ట్ర రాష్ట్రంలో జరుపుకుంటారు అని అడిగాడు. మహారాష్ట్ర రాష్ట్రంలో జరుపుకుంటారని అడిగాడు. ఇక్కడ చూస్తే గణేష్ ఉత్సవ్, గుడి పడ్వా ఫెస్టివల్, నాగ్ పంచమి, నవరాత్రి. ఏ స్టేట్ అనేసి అంటే మహారాష్ట్ర రాష్ట్రం జరుపుకునేటువంటి ఫెస్టివల్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అవుతుంది. గుర్తుపెట్టుకొని గణేష్ ఉత్సవం, గుడి పడ్వా, అదేవిధంగా నాగ్ పంచమి, నవరాత్రి, ఈ ఫెస్టివల్ అన్ని కూడా ఎక్కడ జరుపుకుంటారు అనేసి అంటే మనకి మహారాష్ట్ర రాష్ట్రంలో జరుపుకుంటారనమాట. ఇంతకు ముందే నేను క్లాస్ లో చెప్పుకున్నా గుడి పడ్వా గురించి పార్ట్ 1 లో. మళ్ళీ గణేష్ ఉత్సవం యాడ్ చేసుకోవాలి, నాగ్ పంచమి యాడ్ చేసుకోవాలి, నవరాత్రి యాడ్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ బుద్ధిస్ట్ అనే పదం కనిపించిందంటే దట్ వర్డ్ ఈస్ రిలేటెడ్ టు సిక్కిం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సిక్కిం. బుద్ధిస్ట్ ఫెస్టివల్ ను ఏ రాష్ట్రం జరుపుకుంటారని అడిగితే త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిమా, లడక్ అని అడిగాడు. సిక్కిం రాష్ట్రం మిత్రమా. నార్త్ ఈస్టర్న్ స్టేట్ 7 సిస్టర్స్ ప్లస్ 1. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎన్ని ఉన్నాయి మిత్రమా? మొత్తం 8 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకసారి 7 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే 7 సిస్టర్స్ 7 అంటాం. దాంతో పాటు మనకి +1 యాడ్ చేసుకోవాలి. అది ఏదైనా అంటే సిక్కిం రాష్ట్రం. కాబట్టి మొత్తం కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మొత్తం టోటల్ ఎంత అంటే 8 రాష్ట్రాలు కలిగి ఉంటాయి. ఓకేనా, కాబట్టి బుద్ధిస్ట్ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే సిక్కిం స్టేట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్రింది వాటిలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పండుగ ఏది అని అడిగాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పండుగ ఏదని అడిగాడు. మీరు ఇక్కడ కొన్ని గుర్తుపెట్టుకోండి. మనకి కూచిపూడి అనే డాన్స్ అయితే ఆంధ్రప్రదేశ్ గుర్తు రావాలి మిత్రమా. అదేవిధంగా భరతనాట్యం అనే డాన్స్ అయితే మనకు తమిళనాడు స్టేట్ గుర్తు రావాలి. అదేవిధంగా కథక్ అంటే మనకి ఉత్తరప్రదేశ్ రావాలి. అదేవిధంగా కథకళి అనేది మీకు ఎక్కడ గుర్తు రావాలంటే కేరళ స్టేట్ లో గుర్తు రావాలి. కేరళ గుర్తు రావాలి. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా యక్షగానం అనే ఒక ఫెస్టివల్ ని ఏ స్టేట్ లో జరుపుకుంటారంటే మనకి కర్ణాటకలో జరుపుకుంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా. గర్భా డాన్స్ ఇక్కడ గుజరాత్, ఇటువంటివన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి పండుగ ఏది అని అడిగాడు. ఇక్కడ చూస్తే మనం చూస్తే ఇక్కడ నాంక్రెమ్ ఫెస్టివల్, ఖజురహో ఫెస్టివల్,
గణేష్ ఉత్సవన హెమిస్ ఫెస్టివల్ అని అడిగాడు. నాంక్రమ్ ఫెస్టివల్ వచ్చేసి మేఘాలయ. అంబుబాచి మేళ, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సారీ, అంబుబాచి మేళ వచ్చేసి అస్సాం మిత్రమా. ఇక్కడ ఆ చెర్రీ బ్లౌజమ్ ఫెస్టివల్ మేఘాలయ. చెర్రీ బ్లాజమ్ ఫెస్టివల్ ఎక్కడ అంటే మేఘాలయ. నాంక్రమ్ ఫెస్టివల్ ఎక్కడ అంటే మేఘాలయ స్టేట్ లో దీన్ని జరుపుకుంటారు. మేఘాలయ స్టేట్ లో దీన్ని జరుపుకుంటారు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఖజురహో ఫెస్టివల్ ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్. ఖజురహో ఫెస్టివల్. గణేష్ ఉత్సవం నేను ఇందాక చెప్పాను. గణేష్ ఉత్సవం, గుడి పడ్వా, నాగ్ పంచమి, నవరాత్రి ఇవన్నీ కూడా ఎక్కడ అంటే మహారాష్ట్ర రాష్ట్రంలో జరుపుకుంటారు. హెమిస్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే లడక్ అనే ప్రాంతంలో హెమిస్ అనే ఒక ఫెస్టివల్ ను జరుపుకుంటారు, ఓకేనా. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి మిత్రమా, మనకి ఖజురహో ఫెస్టివల్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినది అని అడిగాడు, ఓకేనా, రైట్. నెక్స్ట్ క్రింది వాటిలో రాష్ట్రాలు వాటి యొక్క పండుగను జతపరచమని అడిగాడు. ఇక్కడ చూస్తే బోహాగ్ బిహు, కర్చీ పూజా ఫెస్టివల్, స్పితుక్క గస్టర్ ఫెస్టివల్, మోన్పా ఫెస్టివల్. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ బిట్లో రీసెంట్లీగా వార్తల్లో ఏ మాసం అంటే ఏప్రిల్లో ప్లస్ మార్చ్ ఈ 2 నెలల్లో కవర్ అయినటువంటి ఫెస్టివల్స్, 2 ఫెస్టివల్స్ ఈ బిట్లోనే ఉన్నాయి మిత్రం. కరెంట్ అఫైర్స్ కవర్ అయినవి. అందుకే చెప్పేది కరెంట్ అఫైర్స్ చదవండి, మన స్టాక్ జీకే కూడా కవర్ అవుతుందని చెప్పేది, ఊరికే కాదు, ఓకేనా. పేపర్ చదవాలి రోజు. ఎవరైతే పేపర్ చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా గెటిన్ అవుతారు. ఇప్పుడు మన యాప్లో నేను వెబ్సైట్లు, పేపర్లు 10 పేపర్లు రోజు 10 పేపర్లు చదువుతా. రోజు 10 పేపర్లు నేను ఖచ్చితంగా చదువుతాను, ఓకేనా. కనీసం మీరు ఒక్క పేపర్ అయినా రోజు చదవండి దయచేసి. మనకు కాపాడేది ఎదురు అంటే పేపర్లో ఎక్కువ అంశాలు వస్తుంటాయి. నువ్వు రోజు పేపర్ చదివే ఏదో ఒక సబ్జెక్ట్ టచ్ అవుతూ ఉంటుంది, ఓకేనా, గుర్తుపెట్టుకో. మన యాప్లో మీకు హైకోర్టు వాళ్ళకి కరెంట్ అఫైర్స్ నేను ప్రత్యేకంగా అప్లోడ్ చేస్తున్నా చూడండి. హైకోర్టు టెస్ట్ సిరీస్ అని చెప్పి లాస్ట్ ఫోల్డర్లో ఉంటుంది ఆ జీకే టెస్ట్ సిరీస్. దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుందా. రీసెంట్ మనకి లాస్ట్ హైకోర్టులో 1862 గురించి అడిగాడు. 1862 ఏంటంటే మనకి పుత్తూరు నుంచి రేణిగుంట వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటిసారిగా రైలు ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం. ఇటువంటి ప్రీవియస్ పేపర్ని చూస్తూ నేను మన యాప్లో ఇట్లా అప్లోడ్ చేస్తాను. మీరు ఒకసారి చూడండి, ఇది చెప్పడం కాదు, మీరు ఒకసారి చూడండి, ఓకేనా. సరే, క్రింది వాటిలో రాష్ట్రాలు పండుగలను జతపరచమని అడిగాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో మిత్రమా, ఇక్కడ బిహు అనే పదం కనిపించిందంటే దట్ వర్డ్ ఈస్ రిలేటెడ్ టు అస్సాం. బిహు అనే ఒక పదం ఎక్కడైతే నీకు కనిపిస్తుందో అది ఖచ్చితంగా అస్సాం స్టేట్ అని గుర్తుపెట్టుకో, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ బిహు అనే ఒక పేరు మీద 3 రకాల ఫెస్టివల్ అస్సాం స్టేట్ జరుపుకుంటుంది. ఒకటి బోహాగ్ బిహు ఫెస్టివల్, అదేవిధంగా మాగా బిహు ఫెస్టివల్, అదేవిధంగా మనకి కటి బిహు ఫెస్టివల్ గుర్తుపెట్టుకోండి. ఈ బోహాగ్ బిహు ఫెస్టివల్ ను రీసెంట్లీగా ఏప్రిల్ మాసంలో వాళ్ళు జరుపుకున్నారు, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. కాబట్టి బిహు అనే పదం కనిపించిందంటే దట్ ఫెస్టివల్ ఈస్ రిలేటెడ్ టు ఏ స్టేట్ అంటే మనకి అస్సాం స్టేట్ ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఎక్కడుంది బిహు అనేది, బిహు ఎక్కడుంది, ఈ బిహు అంటే అస్సాం స్టేట్ గుర్తు రావాలి. కాబట్టి మనకి ఆప్షన్ 4 అనమాట, ఓకేనా. ఇది ఆప్షన్ 4. ఇప్పుడు నువ్వు వెతకండి. ఇలాంటి వాటి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆప్షన్ ఎలిమినేట్ చేయాలా. చూడండి, ఏకు 4 ఎక్కడ ఉంది, ఏకు 4 ఇక్కడ ఉంది, మిగతా ఆప్షన్తో మనకు పనిలే అంటే వీటిని ఎలిమినేట్ చేయాలని అర్థం. ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది, అందనా, రైట్. ఇక్కడ చూస్తే మోన్పా ఫెస్టివల్, ఈ మోన్పా ఫెస్టివల్ ఏ స్టేట్ అంటే అరుణాచల్ ప్రదేశ్ స్టేట్. ఏ స్టేట్? అరుణాచల్ ప్రదేశ్ స్టేట్. ఇప్పుడు ఏకు 4 ఉండాలి, డీకు 1 ఉండాలి. ఎక్కడ ఏకు 4 ఇక్కడ ఉంది, డీకు 1 ఇక్కడ ఉంది. ఏకు 4 ఇక్కడ ఉంది, డీకు 1 ఇక్కడ ఉంది. చూడండి ఎంత కన్ఫ్యూజన్ పట్టేస్తాను. చూడండి, ఇది నేనే ప్రిపేర్ చేశాను బిట్స్, ఓకేనా, కావాలని ప్రిపేర్ చేశాను అట్లా. ఎందుకంటే నీకు కన్ఫ్యూజన్ అనే పదం అనేది ఎలా ఉంటుందని ఇక్కడ నేను చెప్తున్నా. చూడండి, ఒక్క బిట్ని బట్టి ఆన్సర్ పెట్టచ్చు ఇట్లలో, కానీ కొన్ని సందర్భాలు పెట్టలేము, ఓకేనా. చూడండి, నెక్స్ట్ 3 చెక్ చేద్దాం. కర్చే పూజా ఫెస్టివల్ ఏ స్టేట్ అంటే త్రిపుర స్టేట్. మరి స్పితుక్ గస్టర్ ఫెస్టివల్ వచ్చేసి మనకి లడక్ స్టేట్. ఇప్పుడు చూడండి, ఏకు 4 ఉండాలి, ఎస్, బికు 2 ఉండాలి,
సికు 3 ఉండాలి, డికి 1 ఉండాలి. కాబట్టి ఆప్షన్ 1 ఆన్సర్. చూసావా, పైదాని కిందాన్ని మాత్రం మార్చా, ఆ రెండింటి అట్లానే పెట్టాను నేను. ఓకేనా, సరే చూడండి. అయితే ఇటీవల వార్తలు రెండు ఫెస్టివల్ ఏదంటే, ఒకటి బోహాగ్ బిహు ఫెస్టివల్, ఒకటి స్పితుక్ కస్టర్ ఫెస్టివల్ ఒకటి. ఈ రెండు కూడా ఇటీవల కరెంట్ అఫైర్స్ భాగంగా వార్తలు నిలిచాయి. ఓకేనా, సరే చూద్దాం. నెక్స్ట్, క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించమని అడిగాడు. క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించమని అడిగాడు. నవవర్ష, ఇందాక నయబన్న అనే ఫెస్టివల్ జరుపుకున్నాం. నయబన్న అనే ఒక ఫెస్టివల్ ని వెస్ట్ బెంగాల్ స్టేట్ లో జరుపుకుంటామని చెప్పాం. ఛట్ పూజ అనే ఫెస్టివల్ ని వెస్ట్ బెంగాల్ అని చెప్పాను. అదేవిధంగా మనకి నవవర్ష అనే ఫెస్టివల్ కూడా మనం వెస్ట్ బెంగాల్ స్టేట్ లో గుర్తుపెట్టుకోవాలి. దుర్గా పూజ ఏ స్టేట్ అంటే మనకి వెస్ట్ బెంగాల్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నవవర్షను పశ్చిమ బెంగాల్లో న్యూ ఇయర్ ను తెలియజేస్తూ ఆ పండుగ జరుపుకుంటారని ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. ఎస్, కరెక్టే. ఆ స్టేట్ లో మనకి మరి ఇప్పుడు మన దేశం మొత్తం న్యూ ఇయర్ అంటే మనకి జనవరి 1 గుర్తొస్తుంది. కానీ ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క పండుగ ఉంటుంది, న్యూ ఇయర్ పండుగ. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే తెలుగు సంవత్సరాది అంటే ఏమిటి? ఉగాది పండుగ అనేది మనకి న్యూ ఇయర్ అది. కాబట్టి అలా వెస్ట్ బెంగాల్ స్టేట్ లో నవవర్ష అనే ఒక ఫెస్టివల్, ఆ వెస్ట్ బెంగాల్ స్టేట్ లో న్యూ ఇయర్ ఫెస్టివల్. కాబట్టి ఆప్షన్ 1 కరెక్టే. రైట్. నెక్స్ట్, పుదనాడు అంటే తమిళ్లో పుదనాడు అంటే కొత్త రోజు అని అర్థం. పుదనాడు అంటే కొత్త రోజు. పుదనాడును ఎక్కడ జరుపుకుంటారంటే తమిళనాడులో న్యూ ఇయర్ వేడుకగా జరుపుకుంటారు. ఎస్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, హరేలీ ఫెస్టివల్ ఉత్తరాఖండ్ లో జరుపుకుంటారని అడిగారు. కాదు, హరేలీ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుపుకుంటారు. కాబట్టి వాళ్ళు అడిగింది ఏమి? సరైనది అడిగాడు. సరైనది అంటే ఏమిటి? ఇక్కడ ఏపీ, బీసీ, ఏసీ అని అడిగాడు. అది ఏపీ కరెక్ట్, ఏపీ మాత్రమే కరెక్ట్. మూడోది హరేలీ ఫెస్టివల్ వచ్చేసి ఛత్తీస్గఢ్ స్టేట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్, మకర విలక్కు నిషా గాంధీ ఫెస్టివల్, దాంతో పాటు ఓనం అనే పదం కనిపించిందంటే అది కేరళ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మకర విలక్కు నిషా గాంధీ ఓనం ఫెస్టివల్ ను ఏ రాష్ట్రం జరుపుకుంటారని అడిగాడు. పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. అంటే మన భారతదేశం 9 ప్రాంతాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలతో తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలతో తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఇటుపక్క స్టేట్స్ వాడు ఇచ్చాడు. పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు ఇచ్చాడు. దీనికి ఆన్సర్ ఏంటంటే కేరళ మిత్రమా. మకర విలక్కు నిషా గాంధీ ఫెస్టివల్, ఓనం ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే కేరళ జరుపుకుంటారు. ఇందాక నేను చెప్పాను కథకళి డాన్స్, ఇది ఫెస్టివల్ కథకళి కేరళ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, తవాంగ్ అనే ఒక ఫెస్టివల్ ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని అడిగాడు. తవాంగ్ ఫెస్టివల్ ను ఏ రాష్ట్రం జరుపుకుంటారు అని అడిగాడు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే తవాంగ్ ఫెస్టివల్ ను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం జరుపుకుంటారని ఆన్సర్ ఇది, అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్ ఇంకోటి వార్త నిలిచింది. ఇక్కడ చూడండి, మోన్పా ఫెస్టివల్ ఏ స్టేట్ మిత్రమా? అరుణాచల్ ప్రదేశ్. కాబట్టి మీరేమి ఇక్కడ లింకప్ చేసుకోవాలా? ఎక్కడ లింకప్ చేసుకోవాలి? మనకి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు తవాంగ్ అనే ఒక ఫెస్టివల్ ని ఏ స్టేట్ లో జరుపుకుంటారంటే అరుణాచల్ ప్రదేశ్. దాంతో పాటు మోన్పా ఫెస్టివల్ ను ఎక్కడ జరుపుకుంటారంటే అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ లో జరుపుకుంటారు. దీస్ టూ ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ విచ్ స్టేట్ అంటే అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్, క్రింది వాటిలో పండుగలు రాష్ట్రాలకు సంబంధించి సరికాని జత అడిగాడు. సరికాని జత సరైనది కాదు, సరికాని జత అడిగాడు. మనకి బగోరియా ఫెస్టివల్, అదేవిధంగా కంబాలా బఫెలో ఫెస్టివల్, కాసిస్ ఫెస్టివల్, షాంఘై ఫెస్టివల్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. బగోరియా ఫెస్టివల్ ని ఎక్కడ జరుపుకుంటారంటే మధ్యప్రదేశ్ లో జరుపుకుంటారు. ఇది కూడా కరెక్టే. కంబాలా బఫెలో ఫెస్టివల్ ను ఎక్కడ జరుపుకుంటారంటే కర్ణాటక స్టేట్ లో జరుపుకుంటారు. ఎస్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఇక్కడ కాసిస్ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే మేఘాలయ స్టేట్ లో జరుపుకుంటారు. షాంఘై ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే మనకి మణిపూర్ స్టేట్ లో జరుపుకుంటారు మిత్రమా. ఈ రెండు కూడా తప్పు అనమాట, సరికాని జతల.
ఈ రెండు కూడా తప్పు కాబట్టి 3, 4 తప్పు కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్. చూసారా ఎంత క్రిటికల్ అంటే అంత క్రిటికల్. ఇటువంటి బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీ మైండ్ మెచ్యూరిటీ పెరుగుతుంది. మీరు కాంపిటేటివ్ ఫీల్డ్ అంటేనేమో లోపలికి వెళ్ళిపోయినట్టే ఇటువంటి బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే. 3, 4 ఓకేనా. కాబట్టి గుర్తుపెట్టుకోండి. రైట్ నెక్స్ట్ ఇక్కడ మధ్యప్రదేశ్ వచ్చింది. ఇందాక మనం మధ్యప్రదేశ్ స్టేట్ లో ఇంకో ఫెస్టివల్ జరుపుకుంటారని చెప్పాను. ఏ ఫెస్టివల్? ఖజురహో. ఖజురహో అనే ఒక ఫెస్టివల్ కూడా జరుపుకుంటారని చెప్పాను. ఇవన్నీ లింకప్ చేసుకోవాలా ఓకేనా. ఇప్పుడు భగోరియా ఫెస్టివల్, ఖజురహో ఫెస్టివల్ ఈ రెండు కూడా ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్ స్టేట్. నెక్స్ట్ వసంతకాలం రాకను మరియు వ్యవసాయ చక్రాన్ని సూచిస్తూ ఇటీవల నాగాలాండ్ రాష్ట్రంలో అవోలియాంగ్ అనే పండుగను జరుపుకున్నారు. అవోలియాంగ్ అనే ఒక పండుగను జరుపుకున్నారు. అయితే ఈ పండుగ ఏ సమాజం వారు జరుపుకున్నారని అడిగాడు. బోడో సమాజమా, కూకీ సమాజమా, కోన్యాక, పై వారందరూ జరుపుకున్నారా అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి కోన్యాక్ సమాజం. ఈ కోన్యాక్ నాగాలాండ్ స్టేట్ లో ఉన్నటువంటి కోన్యాక్ అనే ఒక సమాజం వారు ఈ అవోలియాంగ్ అనే ఒక ఫెస్టివల్ ను రీసెంట్ గా నిన్న వార్త నిలిచింది. నిన్న జరుపుకున్నారు ఆ ఫెస్టివల్ ను. మన కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చాప్చర్కుట్ ఫెస్టివల్. చాప్చర్కుట్ అంతుర్యం ఫ్లవర్ ఫెస్టివల్ ఏ స్టేట్ అంటే ఏ రాష్ట్రం జరుపుకుంటారని అడిగాడు. ఆంధ్రప్రదేశ్ అస్సలు కాదు, మన గారే కాదు. మరి మిజోరామా, మణిపూర, త్రిపుర ఎస్ ఈ 3 స్టేట్లలో ఉంటుంది. ఏదో చాప్చర్కుట్ ఫెస్టివల్, అంతుర్యం ఫెస్టివల్ ఏ స్టేట్ అంటే మిజోరాం స్టేట్ మిత్రమా. మిజోరాం స్టేట్ లో ఇది జరుపుకుంటారు. ఇందాక నేను చెప్పాను మిజోరాం ఫెస్టివల్. ఇంకోటి కూడా చెప్పాను మీకు. ఏ ఫెస్టివల్ ఇక్కడ? మిజోరాం. షాంఘై అనేది మణిపూర్ ఫెస్టివల్ మిత్రమా. మిజోరాం కాదు, మణిపూర్ ఓకేనా. రైట్ ఇక్కడ చూస్తే నెక్స్ట్ వన్ క్రింద వాటిలో సరైనది అడిగాడు. సావో జావో ఫెస్టివల్ ను గోవాలో జరుపుకుంటారు. ఎస్ కరెక్టే, గోవా కరెక్టే. బస్తర్ దసరాను ఛత్తీస్గఢ్ రాష్ట్రం జరుపుకుంటారు. ఎస్ ఇది కూడా కరెక్టే. జగన్నాథ పూరి రథయాత్ర ఎక్కడ? ఒడిస్సా, మనకు తెలిసిందే. బ్లాక్ లో కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా కరెక్టే. కాబట్టి అన్ని కూడా కరెక్టే పైవన్నీ. ఫ్లమింగో ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో జరుపుకుంటారు అన్నాడు. చాలా మంది స్టూడెంట్స్ కూడా అన్ని సార్ ఏపీ ఇవ్వలేదు కదా, సిలబస్ లో ఏపీ ఇవ్వలేదు కదా అని నన్ను అడిగారు. సార్ ఏపీ కరెంట్ అఫైర్స్ చదవాలా, ఏపీ ఫెస్టివల్ చదవాలా, మరి ఏపీ రిలేటెడ్ అంశాలు చదవాలా అంటే ఏపీలో పెట్టేటటువంటి ఎగ్జామ్ సిలబస్ లేకపోయినా ఏపీ చదవాలి మిత్రమా. దాన్ని మన డౌట్ లేదు ఓకేనా. రైట్ ఫ్లమింగో ఫెస్టివల్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో జరుపుకుంటారని అడిగాడు. అదోనినా లేకపోతే కుప్పమా, పలాసన, సూలూరుపేట అంటే సూలూరుపేట పులికాట్ సరస్సు ఉంది. ఆ పులికాట్ సరస్సు దగ్గర ఇది ఉప్పునీటి సరస్సు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ జరుపుకునేటువంటి ఫెస్టివల్ ఏదంటే ఫ్లమింగో ఫెస్టివల్ ఓకేనా. ఇది మిత్రమా మనకి ఫెస్టివల్స్. రోజు కూడా మీకు నేను ఖచ్చితంగా హైకోర్టు వరకు చేస్తూ ఉంటాను. ఏదో ఒక టాపిక్ మీకు సిలబస్ ఉండేదే చేస్తా, లేదు మాత్రం ఇవ్వను ఓకేనా. కాబట్టి మన అకాడమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు కోర్సు పర్చేస్ చేసుకున్నట్టే చేసుకోండి. బిట్స్ ఉన్న ఆ బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ పేపర్ తీసుకొచ్చి యాడ్ చేస్తున్నాం ఓకేనా. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.